రీసెంట్గా జార్ఖండ్లో జరుగుతున్నటువంటి ఏదైతే ప్రొటెస్ట్ గురించి మనం అందరం వింటానే ఉన్నాం. ఢిల్లీకి సంబంధించి అది ఎలా అయితే హైలైట్ అయిందో దానికి మించి ఇప్పుడు ఇది కూడా శాంతియుతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బట్ దీని మీద ఎవరు కూడా, ముఖ్యంగా ఎవరైతే సోకాల్డ్ మిస్టర్ నటుడు ప్రకాష్ రాజ్ కావచ్చు, గంజాయి చందు కావచ్చు, గంజాయి చందు అన్నా కూడా కొంతమంది ఆ గంజాయి కూడా ఇంకా కొంచెం మంచి చేస్తుందండి, కొన్ని రకాల జబ్బులకి అది నయం చేస్తుంది, ఆ గంజాయి అనే పేరు కూడా ఆవిడకి వాడద్దు దయచేసి అని కూడా కొంతమంది చెప్తున్నారు. సరే, దాని గురించి కూడా మాట్లాడదాం. అయితే ఇక ఇంకొంతమంది రాహుల్ గాంధీ గారు కావచ్చు, కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, సోకాల్డ్ ఎవరైతే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి కుట్రలో భాగంగా ముఖ్యంగా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర నీట్ ప్రొటెస్ట్ కోసం అక్కడికి వెళ్ళిపోయి దేశాన్ని అల్లకల్లోలం చేసేటువంటి ప్లాన్ చేసి అక్కడికి వెళ్ళారు. మరి ఇప్పుడు ఇంత శాంతియుతంగా దాదాపు 18 రోజుల నుంచి ఎటువంటి ఏ ఘటన కూడా, అవాంఛనీయ ఘటనలు ఒక్కటి కూడా జరగకుండా చాలా అద్భుతంగా, చాలా హుందాగా జరుగుతున్నటువంటి ఈ జార్ఖండ్ ప్రొటెస్ట్ కోసం సోకాల్డ్ ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు ఎందుకు వెళ్ళట్లా? ఓటు పోయిందని చెప్పి దాని గురించి వీడియోలు చేసుకుంటూ సొల్లు కవర్లు చెప్తున్నటువంటి నటుడు ప్రకాష్ రాజ్ ఎందుకని కనీసం జార్ఖండ్లో జరుగుతున్నటువంటి దాని మీద ఒక్క ట్వీట్ చేయలా? జస్ట్ ఆస్కింగ్, చెప్పు. ఏమాత్రం సిగ్గు శరం ఇంకొకటి ఉన్నా కానీ ఎందుకని అంత నిజాయితీగా జరుగుతున్నటువంటి, అంత హుందాగా జరుగుతున్నటువంటి ఆ ప్రొటెస్ట్ గురించి పట్టించుకోవాలా? అక్కడ ఉన్నది విద్యార్థులు కాదా? జంజీ ఉద్యమం కాదా? శాంతియుతంగా జరిగేటువంటి ఉద్యమం ఎలా ఉంటుందో ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూసి మిగతా వాళ్ళకి నీతులు చెప్పు. నీ ఓటు పోయింది అని చెప్పి ఏదో నీతి కవర్లు చెప్తున్నావు కదా. పక్కన ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల్లో అక్కడో కోటు ఇక్కడో కోటు పెట్టుకుంటే కంపల్సరీ తీసేస్తారు. నువ్వు బెంగళూరులో ఎంపీగా పోటీ చేసినంత మాత్రాన నీ ఓటు ఉంచేయాలా ఏంటి? మిగతా రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో నీకు ఓటు ఉంచాలో ఫస్ట్ అది క్లారిటీ తెచ్చుకో. దేని గురించి నీకు తెలీదు, ఎవరన్నా చెబితే వినే మెంటాలిటీ కాదు, తెలుసుకునే అది కూడా ఉండదు. ఎందుకంటే నీకు నువ్వే అపరజ్ఞానం అనేటువంటి బిల్డప్ తప్ప ఏమీ ఉండదు. అంతా సొల్లు, అంతా బూటకం, అంతే. జీవితం అంతా ఈ బూటకంతోనే బతికేస్తావేమో. ఇప్పుడు మరి దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తున్నారు. మిస్టర్ ప్రకాష్ రాజ్, దా బయటికి రా. ఎందుకు జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్, అక్కడ ఉండేటువంటి కూటమి, ఏదైతే కాంగ్రెస్ కూటమికి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఎందుకు ప్రశ్నించట్లా? ఎందుకు నోరు రావట్లా? ఎందుకు నోరు పడిపోయింది ప్రకాష్ రాజ్ నీది? జార్ఖండ్కి జరుగుతున్నటువంటి ఆ ఉద్యమం నీకు ఎందుకు కనిపించట్లా? అంటే శాంతియుతంగా జరిగితే నీకు నచ్చదా? ఓకే, అంటే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి కుట్రలు అక్కడ జరగట్లేదా? అందుకనే ప్రశ్నించట్లేకపోతున్నావా? మరి గంజాయి చందు కూడా ఎందుకని ఆ ప్రొటెస్ట్ గురించి ఒక్క వీడియో చేయలే? ఢిల్లీకి సంబంధించి అక్కడ ఎలా చేసేస్తున్నారు, అక్కడ అలా చేసేస్తున్నారు, అది ఇది అని చెప్పేసి వరుస పెట్టి కేంద్ర గవర్నమెంట్ని, సెంట్రల్ గవర్నమెంట్ని, మోదీ గారిని, బీజేపీ మీద ఎక్కేసేవాళ్ళు కదా. మరి ఇప్పుడు ఎందుకని ఎక్కట్లా? అంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలో ఉందనా? ఏదైనా కానీ రా, బయటకు వచ్చి మాట్లాడకపోతే నీ బ్రతికేంటో ఇదేంటో తెలిసిపోయేటువంటి పరిస్థితులు అయితే, వీళ్ళందరి బండారం కూడా బయట పెట్టేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.